డాక్టర్ గారు సైజ్ జీరో అందమా అన్నదమా అంటే చాలా మంది సన్నగా ఉండడానికి అంటే చాలా డైట్స్ మెయింటైన్ చేస్తారు కదా, అది కరెక్టా రాంగా? మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే యువతరం అంతా కూడా ఇప్పుడు అమ్మాయిలు చాలా వరకు బాగా పక్కగా ఉండాలని చెప్పి డైటింగ్ చేయటము, దానివల్ల అనేక హెల్త్ ఇష్యూస్ వస్తాయని వారికి తెలియకపోవడము. అయినా సరే అసలు బక్కగా ఉండడమే బ్యూటీ అనుకుంటున్నారు. అసలు మనిషిలో ఉన్న హెల్త్ కానీ, దానిలో చామ్ కానీ, చీర్ఫుల్నెస్ కానీ, అది దాని యొక్క కాంతి వేరే ఉంటుందండి. కానీ మనిషి బక్కగా ఉంటే చాలు, బరువు తగ్గితే అందమైన ఆకృతి వస్తుంది అనుకుంటుంటారు. ఇక్కడ చూడండి, ఈ విజువల్ లోపల ఒక స్త్రీ చాలా బక్కగా ఉంది. ఈమె సైజ్ జీరో. చూస్తే కాళ్ళు చేతులు పుల్లల్లా ఉన్నాయి. అసలు ఈమె టీవీ పేషెంటా లేక క్యాన్సర్ పేషెంట్ అన్నట్టు ఉంది. కానీ ఈమె మాత్రం సైజ్ జీరోకి ట్రై చేసి సక్సెస్ అయినటువంటి వ్యక్తి. ఈమె కళ్ళలో కాంతి లేదండి, ఒక ప్రేత కళ ఉంది. అంటే సైజ్ జీరో అంటే ఏంటి అది చూద్దాం. అసలు దానికి ఆ పేరు ఎందుకు పెట్టారు? చాలామంది హీరోయిన్స్ కూడా సైజ్ జీరో కొంతకాలం మాత్రం ఉంటారు, తర్వాత మళ్ళీ నార్మల్కి వచ్చేస్తారు. ఎందుకంటే ఈ నడుము అనేది 16 ఇంచులు ఉండాలి. అప్పుడు బాడీ వెయిట్ ఎంత ఉంటుంది? 35 to 38 కిలోస్ మాత్రమే ఉంటుంది. ఆ వెయిట్లో కనుక కంటిన్యూస్గా అలా ఉంటే రకరకాల ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు అంటే ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే నార్మల్ కూడా బాగా టైట్గా బెల్ట్ కట్టేసేసి నడుము సన్నగా చూపించుకొని ట్రై చేస్తుంటారు. అయితే ఈ నడుము ఎవరికి ఉంటుంది? ఆ 16 ఇంచులు అంటే 8 సంవత్సరాల అమ్మాయికి ఎంత ఉంటుందో అలా ఒక అడల్ట్ లేడీ కావాలని కోరుకోవడం. ఇదంతా కూడా ఫస్ట్ స్టార్ట్ అయింది యూకేలో అండి. ఎందుకంటే అక్కడ యూరోపియన్ కానీ అక్కడ ఉన్నటువంటి రకరకాల బ్యూటీ కాంటెస్ట్లలో బాగా బక్కగా ఉన్న వాళ్ళు ఛాంపియన్షిప్ గెలిచేవాళ్ళు. అందువల్ల అచ్చచ్చా మన వెయిట్ తక్కువ ఉంటే చాలా గొప్ప అవార్డులు వస్తాయి, ప్రజలకు నచ్చుతుంది అనుకునేవాళ్ళు. కానీ ఆ తర్వాత చూడండి, ఈ అమ్మాయి ఈమె కూడా ఒక ఛాంపియన్షిప్లో వచ్చింది. ఆమె చూస్తే పక్కడెంకలు మొత్తం కనబడుతున్నాయి, అస్థిపంజరంలాగా కనబడుతుంది. చేతులు చూస్తుంటే ఆల్మోస్ట్ సన్నటి పుల్లల్లా ఉన్నాయి. కాళ్ళకి అసలు కండలేదు. కానీ ఈమె మాత్రం ఆ కాంపిటీషన్లో గెలవగలిగింది. ఇవన్నీ చూస్తున్న తర్వాత మెల్లమెల్లగా ఇప్పుడు మన దేశంలో కానీ వేరే పక్క దేశాల్లో కానీ ముద్దుగా ఉన్న వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ బ్యూటీ పేజెంట్ గెలుస్తున్నారు, మిస్ ఇండియా కానీ. మరి వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే వాళ్ళు సగం ఉన్నటువంటి స్త్రీలతో పోటీ పడుతున్నారు. ఇవన్నీ చూస్తే అసలు భారతదేశంలో కూడా మన సన్నగా కావాలనే మనకు భావన కలుగుతుంది. ఈ అమ్మాయిలకు స్పెషల్గా దీన్ని బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ అంటండి. వాళ్ళు ఉండేదేమో ఇలా ఉంటారు సన్నగా, కానీ వాళ్ళు ఎట్లా కనబడుతున్నారు? ఇలా కనబడుతున్నారు. అంటే వాళ్ళ నీడని కూడా చూసి, అమ్మో నా నీడ చాలా పెద్దది కనబడుతుంది కాబట్టి నేను తగ్గాలి. ఎలా తగ్గాలి? తగ్గడానికి జనరల్గా డాక్టర్స్ అడ్వైస్ ప్రకారం ఉంటే ఒకలా ఉంటుంది. కానీ వీళ్ళు అసలు తిండి తినకుండా కేవలం ఫ్రూట్ జ్యూసెస్ మీద, టోటల్ ఫాస్టింగ్ మీద ఎప్పుడో కొంచెం తిని అలా నడిపిస్తుంటారండి. ఇద్దరు అమ్మాయిలు కలిశారంటే వాళ్ళు ఫస్ట్ మాట్లాడుకునేది ఏంటంటే వాళ్ళ చదువు గురించి కానీ కెరీర్ గురించి కాదండి. నువ్వు బరువు ఎట్లా తగ్గావు, నేను ఎట్లా తగ్గాలి, నీకు పని చేసింది నాకు పని చేస్తున్నా లేదా, ఇలాంటి కంటిన్యూస్గా రోజంతా డిస్కస్ చేసేది ఏంటంటే ఎలా వెయిట్ తగ్గడం, ఎలా మెయింటైన్ చేయడం, ఎలా సైజ్ దూరకు వెళ్ళడం, తద్వారా ప్రజల యొక్క దృష్టిని ఆకర్షించుకోవడం. ఇక్కడ చూడండి, ఇదే స్త్రీ వెయిట్ తగ్గితే ఇలా ఉంది. ఇంతకంటే తగ్గింది అనుకోండి, ఆమెలో వచ్చే ఆరోగ్య సమస్యలను చూద్దాం. ఎందుకంటే ఒక బ్యూటీ పేజెంట్ లోపల ఏం జరిగింది అంటే నడుస్తూ ఒక స్త్రీ సొమ్మశీలి పడిపోయింది. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఆమె చనిపోయింది. అంటే ఎందుకు జరిగింది? అందాల పోటీలో ఉన్నటువంటి స్త్రీ అందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇతరులకు నచ్చాలి, ఆ జడ్జెస్ వాళ్ళకి మంచి మార్కులు వేయాలి, ఆ తర్వాత వాళ్ళకి వచ్చేటువంటి అవార్డు వస్తుంది. కానీ వాళ్ళ చేతులు చూస్తే బైసెప్స్ మన కండ అండి. ఎవరైనా సరే ఇవి చూపించుకుంటారు బాడీ బిల్డర్స్ ఎవరైనా సరే. ఇక్కడ ఉన్నటువంటి చాలా అట్రఫీ అయిపోయి వాళ్ళు ఒక గ్లాసుని పెన్నుని కూడా ఎత్తలేని పరిస్థితిలో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా ఫాస్టింగ్ చేస్తూనే ఉన్నారు. దాన్ని సైజ్ జీరో అని గొప్పగా ఫీల్ అవుతున్నారు. ఈ అమ్మాయి అండి పోతూ సడన్గా కొలాప్స్ అయిపోయింది. ఈమె చూస్తే ఛాతీలో కానీ చేతిలో కానీ ఎక్కడా ఇంత ఫ్యాట్ లేదు. లేడీస్లో కనీసం 22% బాడీ ఫ్యాట్ ఉండాలండి, ఉంటేనే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. పురుషులకైతే 22 అక్కర్లేదు, 18% ఉంటే చాలు. ఎందుకంటే స్త్రీ లోపల అనేక హార్మోన్స్ ఉంటాయి, వాటి యొక్క సమతుల్యత వల్ల వాళ్ళకు నెలసరి జరుగుతుంటుంది, అవన్నీ దెబ్బతింటాయి. దానికి ఒక ట్యాబ్లెట్ ఉందండి, సైజ్ జీరో పిల్ ఉంది ఒకటి. ఇది మార్కెట్లో అందుబాటులో ఉండేది. దీని పేరు క్లెన్బ్యూటరాల్. ఇది వేసుకుంటే ఆ వ్యక్తి బరువు తగ్గేది. ఏం జరుగుతుంది వేసుకుంటే చూద్దాం. ఇది గుర్రాలకు వాటికి జలుబు చేసింది అనుకోండి, వాటికి ఇచ్చే ట్యాబ్లెట్ ఇది. ఇది బాడీ టెంపరేచర్ని మెల్లగా పెంచుతుందండి. పెంచినందువల్ల ఫ్యాట్ కరుగుతుంది, అందువల్ల కొంత వెయిట్ లాస్ అవుతుంది. కానీ ఇది మనుషుల లోపల నిషిద్ధం. ఇది మనుషులు వాడారంటే డేంజరే. అది తెలియక వాడుతున్నారు, తెలిసినా సరే మనం తగ్గుతున్నాం కాబట్టి అనుకుంటారు. ఒక వ్యక్తికి తను సంతోషంగా ఉండాలి ఎలా తెలుస్తుంది? ఎక్కడుంది ఆ సెన్సేషన్ అంటే మనకున్నటువంటి హైపోథాలమస్ అండి. ఇక్కడ సెంట్రల్ పోర్షన్లో ఇక్కడ ఉంది, ఈ భాగంలో హైపోథాలమస్ అని ఉంటుంది. అందులో ఆకలి సెంటర్ ఉంది, అందులో నిద్ర సెంటర్ ఉంది, మనకు హాయి సెంటర్ ఉంది, లేక మనకు దుఃఖం సెంటర్ ఉంది, దాహం వేస్తే ఉంది, దాహం తీరితే ఎలా ఉంది, ఇవన్నీ సెంటర్స్ ఇక్కడే ఉంటాయి. కొన్ని వందల సెంటర్లు ఈ కొద్దిపాటి ఏరియాలో ఉన్నాయి. సో సైజ్ జీరో వాళ్ళకి గమనించి చూసారు ఏం జరుగుతుంది వీళ్ళలో అని. మన సంతోషంగా ఉంటే ఈ బ్లూ కలర్ ఉన్నది డోపమిన్ పాత్వే అంటారండి. హ్యాపీగా ఉన్నవాళ్ళు,
సంతోషంగా ఉన్నవాళ్ళు ఈ పాత్వే బాగా యాక్టివేట్ అయి ఉంటుంది. సైజ్ 0 వాళ్ళకి ఏం జరిగింది, ఇది దుఃఖం అండి, రెడ్ కలర్లో ఉంది, సెరోటోనిన్ పాత్వే. వీళ్ళు ఎల్లప్పుడూ డిప్రెస్డ్గా, టెన్షన్తో, ఆకలితో చాలా బాధపడుతున్నట్టు కనబడుతున్నారు. వాళ్ళ కళ్ళలో కళ లేదు, కానీ వాళ్ళకి మాత్రం అవార్డు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే అసలు ఒక వ్యక్తికి వెయిట్ తగ్గాలని వాళ్ళు ఏమేం చేశారు చూద్దాం. ఇది ఒక స్పూన్ అండి, స్పూన్కి బబుల్గా అంటించారు. దాంట్లో ఆర్టిఫిషియల్ నెయిల్స్ దొరుకుతాయండి మార్కెట్లో, అమ్మాయిలందరికీ తెలిసి ఉంటుంది. మన గోల్డ్, ప్లాస్టిక్ గోల్డ్ ఉంటాయి, వాటిని అక్కడ అతికిచ్చి దాన్ని గొంతులో పెట్టుకొని టికిల్ చేసుకుంటారండి. తినేసి వచ్చిన తర్వాత అమ్మో ఎక్కువ తినేసాం, ఏం తినపోయినా కొద్దిగా తిన్నా, అమ్మో ఇంత తినేస్తే కష్టం అని చెప్పి దీన్ని టికిల్ చేస్తే వాంతి కలుగుతుంది. అలా రకరకాల స్పూన్లు అవి పెట్టుకొని బ్యాగులు పెట్టుకొని పార్టీలకు వెళ్ళటం, ఆ పార్టీ కాకముందే వాష్రూమ్కి వెళ్ళిపోయి వాంతి చేసుకొని మళ్ళీ రావటం. ఇవన్నీ చూస్తుంటే అసలు వీళ్ళు నార్మల్ జీవిస్తున్నారా లేదా అనేది తెలియదు. ఈ పోతూ నడుస్తున్న ఆమెకి కింద పడి కాలు ఫ్రాక్చర్ అయిందండి. ఎందుకు ఇలా ఫ్రాక్చర్ అయింది అంటే ఆమెలో ఆస్టియోపోరోసిస్ అంటే కాల్షియం లెవెల్స్ తగ్గినాయి, బోన్ డెన్సిటీ తగ్గింది. అందువల్ల సైజ్ 0 వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఏంటి అంటే పెథలాజికల్ ఫ్రాక్చర్. మామూలుగా మనం నడుస్తుంటే అన్లెస్ ఒక పెద్ద ఇంపాక్ట్ అయితే తప్ప ఫ్రాక్చర్ కాదు, కానీ వీళ్ళకి మామూలు నడకలో కూడా ఫ్రాక్చర్ అయిందండి. ఇలా ఫ్రాక్చర్ అయింది ఎందుకంటే ఆ లోపల ఉన్నటువంటి హెవర్షన్ సిస్టమ్ అని ఉంటుంది, ఒక వల్లలాగా లోపల ఉంటుంది. ఆ ప్యాటర్న్, ట్రబిక్యులర్ ప్యాటర్న్ అంటాం, అది దెబ్బతినేది కాబట్టి గట్టిగా పుష్ చేసినా టేబుల్ గుద్దుకున్నా సరే ఫ్రాక్చర్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ జరిగేది ఏంటి, ఇది స్పైన్ అంటే వర్టెబ్రల్ కాలం. నార్మల్గా వీటి గ్యాప్ మెయింటైన్ అవుతుందండి, రెండు స్పైన్ మధ్యలో, వర్టెబ్రా మధ్యలో గ్రీన్గా మీకు బ్యాండ్ కనబడుతుంది, దాన్ని ఇంటర్వర్టెబ్రల్ డిస్క్ అంటారు. కానీ ఇవి కొలాప్స్ అయిపోతాయండి. కొలాప్స్ అయినప్పుడు వెన్నుపాము మధ్యలో కంప్రెస్ అవుతుంది, అందువల్ల పారాప్లీజియా అంటే కింది భాగం మనకు సెన్సేషన్ ఉండదు, కాళ్ళు చచ్చుపడిపోతాయి. ఇది కూడా జరిగింది కూడా సైజ్ 0 వాళ్ళలో గమనించారు. ఆ తర్వాత చూస్తే వీళ్ళకి ఎవరు కూడా ఋతుస్రావం లేదండి, ఎందుకంటే వెయిట్ తగ్గిపోయారు కాబట్టి వాళ్ళ హార్మోన్స్ సరిగా లేవు. ఆ ఈక్విలిబ్రియం దెబ్బతినడం వల్ల వాళ్ళు ఋతుస్రావం లేదు, అండవిడుదల లేదు, వాళ్ళకి ప్రత్యుత్పత్తి వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. కాబట్టి వీళ్ళకి పిల్లలు కావడం అనేది అసాధ్యం ఎప్పటి వరకు అంటే నార్మల్ వెయిట్కి వచ్చే వరకు కూడా. ఆ తర్వాత చూద్దాం, సడన్గా చనిపోయే ప్రమాదం ఎందుకు వస్తుంది అంటే నార్మల్గా హార్ట్లో కొంత క్యావిటీ ఉంటుందండి, ఆ క్యావిటీ మొత్తం ఇది మూసుకుపోయింది, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాం, మొత్తం కండరాలను పెద్దగా అయిపోయి రంధ్రం మూసేసింది, ఇలా చనిపోవచ్చు. కొంతమందిలో మరీ ఎక్కువ విటమిన్ డెఫిషియన్సీ ఉంటే డైలేటెడ్ కార్డియోమయోపతి అంటారు, అంటే రంధ్రాలు పెద్దవైపోయినాయి, పంపింగ్ యాక్షన్ లేదు, గుండె గట్టిగా పంప్ చేయాలండి, పంప్ చేస్తేనే ఆ బ్లడ్ ఫ్లో అనేది మన బొటన్ వేలుకు కానీ, చిటికెన వేలుకు కానీ, కాళ్ళకు కానీ అన్ని చోట్లకి వెళ్ళాలి, బ్రెయిన్కి కానీ, అవి వెళ్లకుండా సడన్గా కొలాప్స్ అవుతున్నారు. ఎప్పుడైతే పంపింగ్ యాక్షన్ తగ్గిపోతుందో గుండెలో క్లాట్స్ వస్తాయండి. ఇక్కడ చూడండి క్లాట్ ఉంది, ఒక అమ్మాయి సైజు ఆమె చనిపోతే ఆమె గుండె లోపల ఈ క్లాట్ ఉంది, ఆటోప్సీ తెలిసింది ఇలా జరిగిందని. కాబట్టి ఆ తర్వాత చెప్పేశారండి అసలు ఎట్టి పరిస్థితుల్లో వెయిట్ కరెక్ట్గా లేకపోతే వాళ్ళని క్వాలిఫై కానివ్వము. సైజ్ 0 ఈజ్ వెరీ హార్మ్ఫుల్, ఇది అందం కాదు, ఇది అనర్థం, ఇది చాలా ఆరోగ్య సమస్యకు దారితీస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని ఛాంపియన్షిప్లో కూడా మినిమం వెయిట్ అనేది పెట్టారు, 45 kg లేనిది వాళ్ళు ఎంట్రీ కాలేరు. మరి డాక్టర్ గారు అలాగే ఫ్యాట్ గా ఉన్న వాళ్ళు కూడా సైజ్ 0 అవ్వడానికి కూడా చాలా మెయింటెనెన్స్ చేస్తారు, వాళ్ళకి ఎలా ఉంటుంది మరి? అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎంత వెయిట్ ఎక్కువ చూసుకొని అది నార్మల్కి వచ్చే వరకే అండి. ఉదాహరణకు 70 కిలోలు ఉన్నారు, వాళ్ళ టార్గెట్ 50 kgs అనుకుందాం. ఆ 20 kilos ఎలా తగ్గాలో చెప్పచ్చు తప్పితే 50 వచ్చినా సరే ఈయన 35 కావాలని ట్రై చేయడం కరెక్ట్ కాదు. సైజ్ 0 ఎప్పుడు వస్తుంది అంటే 35 to 38 kgs. కాబట్టి ఆ వెయిట్ కాకుండా 45 kg ఉన్న లేడీ హెల్తీ లేడీ కింద వస్తుంది, అంటే యావరేజ్ హైట్ ఉన్నవాళ్ళు. కాబట్టి 45-50 kg మధ్యలో ఉంటే వాళ్ళకి అన్ని సిస్టమ్స్ బాగుంటాయి. సంతానం కావాలన్నా, ప్రెగ్నెన్సీ వచ్చినా, బిడ్డకి కనీసం రక్త మాంసాలు పంచాలన్నా సరే ఆ వెయిట్ బాగుంటుంది. కాబట్టి ఇలాంటి స్త్రీలందరూ కూడా బ్యాన్ చేసేసారండి. వీళ్ళని చూస్తుంటే మనిషిగా లేరు, ప్రేతకళ ఉంది, పిశాచాల్లాగా లేకపోతే రాక్షసులకు పుట్టిన పిల్లల్లాగా అలా ఉండకూడదండి. ఆరోగ్యంగా ఉండాలి, చూడ ముచ్చటగా ఉండాలి. అవి సైజ్ 0లో ఉండవని తెలుసుకున్నారు కాబట్టి దాని ఈ మధ్య ట్రై చేయొద్దని చెప్తున్నాం. ఎవరు అమ్మాయిలు ట్రై చేస్తుంటారో వెంటనే స్టాప్ చేసి వాళ్ళ హైట్ వెయిట్ రేషియో ప్రకారం ఎంత ఉండాలో తెలుసుకొని అంత మెయింటైన్ చేస్తే చాలు.